ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. 27-28 తెల్లవారుజామున అంటే మిడ్ నైట్ అవర్స్ తర్వాత పజ్జూరి వెంకటేశ్వర్లు అని చెప్పి మన రాఘవాపురం మోత మండలానికి సంబంధించిన వ్యక్తి వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆయన పైన ఒక 5 వ్యక్తులు కారులో వచ్చి అటాక్ చేసే ప్రయత్నం చేస్తుండగా వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళందరూ కూడా శివప్రసాద్, స్వామి, రమేష్, నరసింహ అండ్ శివాజీ అని తెలుసుకొని వాళ్ళందరినీ తీసుకుని వచ్చి ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. దాని మీద అటెంప్ట్ మర్డర్ కింద ఒక కేసు రిజిస్టర్ చేసినాము. కేసు దర్యాప్తులో ఉంది. దర్యాప్తు అనంతరం మిగతా విషయాలు వెల్లడిస్తాం. దీనికి సంబంధించి రాఘవాపురంలో ఈయనకు వంగాల కిరణ్ అనే వ్యక్తికి భూ వివాదం నడుస్తూ ఉంది. ఆ వివాదంలో భాగంగా చేసి ఉండవచ్చు అనేది ఈయన స్ట్రాంగ్ సస్పెక్ట్. దాని మీద కూడా దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తు అనంతరం మిగతా వివరాలు వెల్లడిస్తాం. ఆయుధాల కర్రలు అనేవి ఉన్నాయి. ఆయుధాలు అట్లాంటి ప్రస్తుతానికి లేదు. దర్యాప్తు తర్వాత మిగతా విషయాలు కూడా తెలుస్తాయి. నా పేరు పజ్జూరి వెంకటేశ్వర్లు అండి. రాఘవాపురం మండలం అంటే నేను మైనర్ పాఠశాలలో ఇన్స్టాల్గా పనిచేస్తున్నాను 38 సంవత్సరాల నుంచి. అయితే నాకు 26వ తారీఖు 26/6/2020 నాకు సాయంత్రం 6 గంటలకి ఫోన్ చేసింది. అయితే అది కొత్త నెంబర్. అయితే ఆ నెంబర్ నుంచి ఏమన్నారంటే నాకు ఫోన్ చేసి ఇట్లా మాది కాసరాబాద్ దగ్గర వెంచర్లో మాకు 97 మోడల్ బండి ఉంది, టచ్ పెట్టిపోయింది, అది కొంచెం వేయాలి సార్ మమ్మల్ని కలవన్నాడు. ఎక్కడ మీరు కలవాలి మీరు అంటే నేను షోరూమ్లోనే బయటకు వచ్చాను. ఒకవేళ బండి రిపేర్ ఉంటే మా షోరూమ్ తీసుకురండి, మా మెకానిక్ చేస్తాడు, పంపిస్తాను చెప్పాను. అది ఫోన్ కట్ చేశాను. మళ్ళీ నేను డ్యూటీ అయిపోయాక సాయంత్రం మళ్ళీ నైట్ ఇంటికి వెళ్ళే ముందు 7:45కి మళ్ళీ కాల్ చేశాడు అదే నెంబర్ చేసి, తమ్ముడు ఎక్కడ నువ్వు నేను ఒకసారి కలవాలి, అది ఇంకా చెప్పిన కదా బండి రిపేర్ ఉందని, అంటే మీరు షోరూమ్ బంద్ చేసే టైంలో మీరు కాల్ చేశాకన్నా పొద్దుట తీసుకురారు బండి రిపేర్ చేస్తాను చెప్పాను. అయితే నేను ఒకసారి కలవాలి అయ్యాను అన్నాడు. అంటే నా అసలు ఏమి ప్రాబ్లం ఉంది, అసలు ముందు బండి అంటే అదిగా తమ్ముడు ప్రాబ్లం అంటేనే ఉంది, మా బండి రిపేర్ ఉందని చెప్పినా అన్నాడు. అంటే పొద్దుట తీసుకురా అంటే అవసరం అయితే మెకానిక్ కాన్ఫిడెన్స్ పెడితే మాట్లాడాలని చెప్పాను. ఆయన కాన్ఫిడెన్స్ పెడితే మాట్లాడేది. టచ్ పెట్టిపోయిందన్న బండి ముందు కావట్లేదు అంటే సరే పొద్దుట తీసుకురండి, ఇప్పుడు నైట్ ఏం చేయలేం కదా, పొద్దుట తీసుకురమ్మంటే సరే అని కట్ చేశాను. అయితే మళ్ళీ తెల్లారి రోజున నేను ఫీల్డ్కి పోయినాక 4 గంటల టైం నేను మళ్ళీ షోరూమ్కి వచ్చాను. షోరూమ్కి వచ్చేసరికి అంతకుముందు 26వ తారీఖు మా సూపర్వైజర్ దగ్గర నెంబర్ తీసుకున్నాను. వెంకటేష్ నెంబర్ ఏంటంటే నెంబర్ ఇస్తే మా సూపర్వైజర్ నాకు ఏం చెప్పిందంటే ఫలానా వ్యక్తి ఇట్లా పెట్టుకుంది బతకాలండి, నువ్వు వచ్చిన నెంబర్ అడిగింది, నెంబర్ ఇచ్చిన అన్నాడు. అంటే అతను నాకు ఫోన్ చేస్తుంది, మరి ఎవరైనా నాకు తెలియదు అని నేను అన్నాక నేను 4 గంటల టైం పోయేసరికి పుట్టుకున్న వ్యక్తి ఇంకొక అతను మా షోరూమ్ బయట చెట్టు కింద నిలబడ్డాడు. సైడ్కి ఒక కారు షిఫ్ట్ కారు వైట్ కారు పెట్టింది. అయితే నేను మా సూపర్వైజర్కి ఉన్నాడు ఇతనే అంటున్నా, నాకు అనుమానం వచ్చి నేను మా బండి డెలివరీ అవుతుంది అమ్మల గడకు వచ్చేది. ఇక నాకు అనుమానం వచ్చి నేను భయం నాకు వెళ్ళిపోయాను. బండి వేసుకుని నా బండి మీద నాకు పక్క జరిగింది. ఆ బండి వేసుకుని నేను వెళ్ళిపోయాను. నాకు ఫోన్ చేసి అన్న మీరు ఎక్కడికి షోరూమ్ కాదు అడిగి నేను ఫోన్ చేసి మా సార్ అన్నాడు మళ్ళీ అలా అని మళ్ళీ నైట్ 8 మళ్ళీ ఫోన్ చేస్తే అన్న నేను షోరూమ్ దగ్గర ఉన్నా, అక్కడ మీరంటే మేము ఇక్కడ పాత బస్ స్టాండ్ దగ్గర ఆటో ఇస్తున్నా వస్తున్నా అంటే రాండి మరి షోరూమ్ కానీ ఉన్నాను. మా మేస్త్రికి ఫోన్ చేశాను, అన్నట్లు ఈ నెంబర్ నుంచి ఫోన్ చేస్తాను మన నుంచి అని ఒకసారి చేయండి అన్నట్టు చేస్తే మా మేస్త్రితో ఏమన్నంటే పాత బస్ స్టాండ్ కన్నా లేట్ అయిందని మీరు రాలేదు ఇప్పుడు అని మా మేస్త్రికి చెప్పింది. అయితే నాకు అనుమానం వచ్చి నాకు భయం అవుతుంది. నేను ఫోన్ చేసి అన్న ఇట్లా వెయిట్ కార్ బయట ఒకసారి చూడన్నా, అది నాకు అనుమానం ఉందంటే మేస్త్రి బయటకు వచ్చి చూసారు నెంబర్ ప్లేట్కి స్టిక్కర్లు వేసి ఉంది ముందు వెనక అవపడకుండా. ఇలా స్టిక్కర్ వేసి ఉంటే మేస్త్రి తేడా చేసి ఇన్ని చేప వచ్చింది 2 వేలు తీసుకోవాలి అనగానే నేను మా వాళ్ళు చెప్పాలని మా వాళ్ళు వచ్చింది. వచ్చారు కాబట్టి కారు వెళ్ళిపోతుంది. ఇక మా వాళ్ళు వచ్చి మా బాగా వచ్చి కారు కట్టం పెట్టారు. రైతు పెట్టగానే వాళ్ళు లోపలికి వాళ్ళు దిగి వరకు ఎవరు మీరు ఏంటంటే మా ఫోన్ వచ్చిన నెంబర్ నుంచి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అవుతుంది. మళ్ళీ ఫ్లైట్ మోడ్ పెట్టిన తర్వాత ఇక వాళ్ళు చూస్తారు, డిక్కి తీసి చూస్తారు, కర్రలు డీర్ చూసాలి లోపల. ఇక ముందులో పోలీసులకు ఫోన్ చేస్తే వచ్చారు, పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. అంటే కారణం ఏంటి అసలు దేని కొరకు? అయితే మాకు ఇంతకుముందు ప్రయాణానికి మాకు
3 ఎకరాలు భూమి ఉంది ఎక్కడ రాజపురం. మొత్తం రాజపురంలో భూమి ఉంటే మా పైన ఏం చేసింది, మాకు రాయించిన ఎకరం భూమి తీయకుండా అంతకుముందు మాకు రాయించిన భూమి మేము చేసుకుంటాం ఎకరం భూమి. ఆ ఎకరం భూమి ఇవ్వకుండా మాకు పట్ట చేయకుండా వంగారపురంకి 3 ఎకరాలు అమ్మేసింది. అయితే అది ఫిజికల్ గా ఏంటంటే మాకు 3 ఎకరాల పట్ట ఉంది, 3 ఎకరాల పట్ట ఉంది కానీ ల్యాండ్ 5.5 ఎకరాలు ఉంది. అయితే మాకు చర్య 10 గుంటలు తగ్గుతుంది. అయితే మేమంటున్నాం అంటే మాకు 10 గుంటల భూమి తగ్గుతుంది కాబట్టి నీకు 10 గుంటలు తగ్గాలి, మాకు 10 గుంటలు తగ్గాలి. ఆయన ఏమంటుందంటే కిరణ్ మాకు 3 ఎకరాలు అమ్మిడు నీకు అయినా ఈ సంగతి ఏం చూస్తాం, మా 3 ఎకరాలు మాకే ఉంటుంది నీకు అడగదు అని మనం బెయిల్ చేయడం జరుగుతుంది. అందులో ఒక ఎస్టీ అబ్బాయితో కూడా ఇదే ముందుకు ఒకసారి ప్రెషర్ భూమి పడుతుంటే ఎస్సీ అబ్బాయితో కేసు పెట్టించి కేసు కోర్టు నడుస్తున్నాయి. మాకు ఎస్సీ కేసు మీద పెట్టించి కోర్టు నడుస్తుంది. అది ఇప్పుడు మళ్ళీ నిన్న ఇది జరిగింది. మాకు వాళ్ళ మీద వాళ్ళతో మా ఫ్యామిలీకి నాకు మాత్రం చావు చంపే నాకు తెలిసి కొద్దిగా ఆగుతారని. అంటే ఎవరెవరు పాల్గొన్నారు దీని విషయాలు, దీనికి బాధ్యత ఎవరు అనుకుంటారు? ఇందులో వచ్చేసి వంగాల కిరణ్ గౌడ్, దాంతోపాటు పట్లూరి యాదవ్, పవన్, ఇంకోటి రామారావు. వీళ్ళు వచ్చేసి మొన్న రీసెంట్ గా ఒక పంచాయతీ అందులో మేము శ్రీకాకుళం మీ సంగతి నేను చూస్తాం, ఒకసారి కిరణ్ సార్ ఫోన్ చేస్తే మీ సంగతి ఏం చేస్తారు అని మొన్న స్టేషన్ దగ్గర అన్నారు. అది జరిగిన 10 రోజులకి జరిగింది. వాళ్ళకి రాకపోయారు కిరణ్ గౌడ్ నల్గొండ. ఇప్పుడు మీకు ఏం కావాలనుకుంటున్నారు? మాకు ఏమీ లేదు సార్, పోలీసు వారి నుంచి మాకు నా కుటుంబానికి ప్రాణహాని ఉంది. వాళ్ళ నుండి మమ్మల్ని రక్షించగలని కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.